రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కవిత అటు బీజేపీకి అటు కాంగ్రెస్కి లెటర్లు రాయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నమస్కారం అండి. సార్ చెప్పండి. బీసీ రిజర్వేషన్ల విషయంలో 42% బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నువ్వు గిల్లు నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు చేస్తున్నావు. వీళ్ళు ఎంతసేపు పొలిటికల్ క్రెడిబిలిటీ, రాజకీయ ప్రయోజనాల కోసము అది బీజేపీ కోర్టుకు పంపించినా బీజేపీ చూసుకుంటది అని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మేము దీన్ని పాస్ చేస్తే కాంగ్రెస్ క్రెడిబిలిటీ కొట్టేస్తుంది, మనకు ఓట్లు రావడి, ఓట్ల పంచాయతీలో పడి బీసీల ఓట్ల కోసం వీళ్ళు డ్రామాలు ఆడుతూ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కవిత లేఖలు రాసిందనే అంశం మీద కవిత ఫస్ట్ వాళ్ళ డాడీకి లేఖ రాయమన్నాడు. మనం ఇన్ని రోజులు బీసీలకు మోసం చేసినాం, ఫస్ట్ మన పార్టీ యావత్ పార్టీ తరఫున బీసీలకు క్షమాపణ చెప్పుదాం, బీసీలకు వర్కింగ్ ప్రెసిడెంట్గా కానీ బీసీని ఇద్దాం. 50% మెజారిటీ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని అధ్యక్షులుగా మన పార్టీలో చేద్దామని చెప్పి ఒక ప్రజాస్వామిక వాతావరణంలో, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్య వాతావరణం తీసుకురమ్మని చెప్పండి. ఈ బీజేపీకి లేఖ రాయడం, కాంగ్రెస్కి లేఖ రాయడం. రైట్, చెప్పండి రాజుగారు. రాజుగారు మీ వాయిస్ కట్ అయినట్టుంది. రైట్. గంగాపురం వెంకటరెడ్డి గారు మీరు ఎలా చూస్తారు? ఏదేమైనా సరే రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలను మోసం చేసే ఉద్దేశంతో ఉన్నాయి. ఇప్పుడు కవిత లెటర్ రాసినా వాళ్ళ డాడీ రాయమన్నాడు కనుక రాసింది తప్పించి ఇంక వేరే ఏం కాదు అని చెప్పి అంటున్నారు. ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనుకోవచ్చు. ఇప్పుడు విజయ్ గారు, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, బీసీల గురించి మాట్లాడేటువంటి హక్కు ఒకవేళ నిజంగానే నేను భారతీయ జనతా పార్టీ సభ్యుని అయినప్పటికీ, అధికార ప్రతినిధి అయినప్పటికీ కూడా మాట్లాడేటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉంది, భారతీయ జనతా పార్టీకి ఉంది. నేను రాజకీయాలకు అతీతంగా నేను చెప్తున్నా. కుటుంబ పార్టీ, కుటుంబ కేంద్రంగా కుటుంబ సభ్యులు అన్ని పదవుల్లో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేసిండని దానికి సమాధానం లేదు. నిజమే, ఇప్పుడు మేము కనీసం కులగణన, కాంగ్రెస్ దాన్ని ఒక చర్చ కింద పెట్టింది, దాన్ని మేము గౌరవించి మొత్తం దేశం మొత్తం మీద కులగణన అనేటువంటిది, బీసీ కులగణన అంటే తీసుకొస్తున్న సందర్భం. రేపు ఆ కులగణన బట్టి రేపు ఏమేమి మార్పులు వస్తాయి, చట్టసభలో ఏమైనా మార్పులు వస్తాయా, వీటికి ఒక చర్చ అనేటువంటి దాన్ని మేము రూపొందించినాం. 27 లోపల 2027 లోపల బీసీలకు సంబంధించిన కులగణన, జనాభా లెక్కల సేకరణ ఒక స్పష్టత వస్తుంది. నేను ఏమంటున్నా అంటే, ఆయనకు తెలుసు 50% కంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, దాన్ని ఎట్లా సవరించాలా. మీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా 10 ఏళ్ళు, ఎన్నడైనా బీసీలకు సంబంధించినటువంటి ఒక రెజల్యూషన్ పాస్ చేసి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినాడా? మీరన్నట్టు తగ్గించినాడు పదవులు. మీరు రాజకీయంగా చట్టసభల్లో తగ్గించినారు, వాళ్ళు పదవులు పార్టీ పరంగా కూడా తగ్గించినారు. ఇప్పటి వరకు విజయ్ గారు మీకు నవ్వొస్తుంది. నేను ఒక విషయం చెప్తే, చాలామంది మిత్రులు టీవీ డిబేట్లలో నాకు కలుస్తుంటారు. ఇప్పటి వరకు అధికార ప్రతినిధి అని టీవీలో మాట్లాడడానికి కూడా ఒకరికి ఇవ్వలే. వాళ్ళు నిర్మాణమే లేదు, ఆ పార్టీ నిర్మాణమే లేదు. వాళ్ళు వస్తున్నారు, సీనియర్ నాయకులు వస్తున్నారు. ఇప్పుడు నేను వస్తున్నాను, అధికార ప్రతినిధి అనే పేరుతో వస్తా. సీనియర్ నాయకుడు అనేటువంటిది మీకు తెలుసో తెలియక సందర్భంలో చెప్తాడు. ఇప్పటి వరకు కూడా ఓడిపోయిన తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ ఏలాంటి పార్టీ నిర్మాణం లేదు. ఎందుకు ఇవ్వరండి వాళ్ళు? ఆయనే ఉండాలి, ఆయన కొడుకే ఉండాలా వర్కింగ్ ప్రెసిడెంట్. ఒక బీసీకి ఎందుకు ఇయ్యరు, ఒక ఎస్సీకి ఎందుకు ఇయ్యరు? నేను అడుగుతున్న ప్రశ్న ఇవాళ. కాబట్టి వాళ్ళు మాట్లాడితే మనకు నవ్వొస్తుంది. బీసీల గురించి మాట్లాడేటువంటిది ఏమైనా బీజేపీ చేయలేదు, బీజేపీ చేసేది బీజేపీ చేస్తుంది. ఇప్పుడు జరిగే కార్యక్రమం ఏందనేటువంటి తెలుసు. మీరేం చేశారు? మీరు ఎప్పుడైనా కనీసం కాంగ్రెస్ ఇవాళ మాట్లాడుతుంది ఏమని 42% ఇచ్చో రెజల్యూషన్ మంచుకో చెడ్డకో పంపించింది. అది ఎంత వరకు వీలవుతుంది, దానికి ఉండే ఇబ్బందులు ఏంది, చట్ట సంబంధమైనటువంటి అంశములు ఏంది అనేటువంటిది కులకషంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఆయనకు తెలియదు 10% ఈబీసీకి ఇచ్చినారనేటువంటిది. వీటి కోటా అదనంగా ఇచ్చినారా అన్నాడు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా అదనంగా ఇచ్చింది తప్ప దాంట్లో కలపలేదు. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే, ఏ పార్టీ అయితే బీసీని అనగదొక్కిందో, ఏ పార్టీ అయితే బీసీలను, ఎస్సీలను, దళితులను రాజకీయంగాను చట్టసభలను రాజయ్య గారి దగ్గర నుంచి మంత్రి పదవులు ఊడవీకడం జరిగినటువంటిదో, ఇవాళ ఆమెకు ఏం తోస్తలేదు. బీసీలను పెడితే ఆమెకు ఏదో దయ వస్తుంది, ప్రజలలో మనం కలిసిపోతాము అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటిది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఇంతకుముందు నరేష్ ప్రజాపతి గారు మాట్లాడినప్పుడు కూడా బీజేపీ మాటల వరకే పరిమితం అవుతుంది, ఉన్న బీసీ అధ్యక్షుని తొలగించి రెడ్డిని పెట్టారు, తర్వాత ఇప్పుడు కొత్త అధ్యక్షుడు అప్పర్ క్యాస్ట్ వాళ్ళని పెట్టారనే విమర్శలు కూడా చేస్తున్నారు. మరి దానికి మీరు వాళ్ళకి ఆలోచన లేనటువంటిది ఏంటంటే,
దేశంలో ఎక్కడ లేని విధంగా గత ఎన్నికల లోపల గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు తెలంగాణలో స్పష్టంగా చాలా సందర్భాల్లో మేము ప్రకటించము, ముందు ముఖ్యమంత్రిని, ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని ఏ కులము అనేటువంటిది, ఏ క్యాస్ట్ ఎవరు అనేది ప్రకటించము. అయినప్పటికీ కూడా మోదీ గారు ఒక అడుగు ముందుకేసి మీరు చూసినారు సభల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అనేటువంటిది ప్రకటన చేసినటువంటి ఒక సందర్భం. సరే, ప్రజలు దాన్ని ఆదరించలేదు, అది వేరే సంగతి, వదిలేయండి. ఇప్పుడు మేమేమంటున్నామంటే ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రెండు వేరండి. ఇప్పటి కూడా మేము స్టాండ్ అయినాం. మొన్న 3 రోజుల కింద ఇదే ప్రశ్న మా బండి సంజయ్ గారిని విలేకరులు అడిగినటువంటి సందర్భం భారతీయ జనతా పార్టీ ఆఫీసులో నేను ఉన్నాను అక్కడ. అంటే మేము ముఖ్యమంత్రి విషయంలో మేము బీసీ పార్టీ అధ్యక్షునికి బీసీకి ఏం సంబంధం? కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి చూస్తున్నాము. డి శ్రీనివాస్ 2 టర్ములు, ఆ తర్వాత మహేష్ కుమార్ గౌడ్ వచ్చిండు. ముఖ్యమంత్రులు మాత్రం వాళ్ళు రెడ్డిల కిందనే, అగ్రకులాల కిందనే తీసుకొచ్చినట్టు. సరే, వాళ్ళ పార్టీ అంతర్గత నిర్ణయం, దాని గురించి నేను డిస్ప్యూట్ చేస్తలేను. మేమేమంటున్నాము, రేపు అధికారంలోకి మేము వచ్చినప్పుడు తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు తప్ప పార్టీ ప్రెసిడెంట్కు దానికి ఏం లింక్ అండి పెట్టడానికి? మేము పార్టీ ప్రెసిడెంట్, అగ్రకుల నాయకులు ఉండి తర్వాత ముఖ్యమంత్రిని బీసీ చేసేటువంటి దమ్ము, ధైర్యం ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాలి. వాళ్ళలాగా ఒక కుటుంబ పార్టీ, ఒకే వ్యక్తి ఉంటాడు, వాళ్ళు మాట్లాడొద్దు. బీసీల గురించి మాట్లాడేటువంటి హక్కు కవితకి లేదు, ఆ పార్టీకి లేదు. ఆమె నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ పార్టీలు ఉందో కూడా నాకు తెలియదు. ఉంటే ఆయన చెప్పమన్నాడు ఏ పార్టీలు ఉంది అనేటువంటి దాని మీద. రైట్. నరేష్ ప్రజాపతి గారు మీరేమంటారు? ఇప్పుడు